హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ రాజీ శ్రీనివాస్. ఈరోజు మనం మియాపూర్లో ఉన్నటువంటి మయూర్ నగర్లో రాక్ గార్డెన్స్ అని ఉన్నది కదా, అక్కడికైతే వచ్చాము. మేము రావడం ఫస్ట్ టైం వచ్చిన ఈ చుట్టూ పరిసర ప్రాంతాలు, ఈ ఏరియాని చూస్తే బాగా అనిపించింది. ఎందుకంటే చుట్టూ ఎటు చూసిన గ్రీనరీ, సౌండ్ పొల్యూషన్ అయితే చాలా తక్కువగా ఉంది. కొంచెం స్పేసియస్గా మంచిగా అనిపించింది అనమాట ఏరియా అనేది. తర్వాత ఇలా పార్కులోకి అయితే మేము ఎంటర్ అయ్యాము. పార్కులోకి ఎంటర్ అవ్వగానే ఎదురుగా ఆ పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తాయి. తర్వాత ఒక సైడ్ ఏమో ఇలాగా పిల్లలు ఆడుకోవడానికి మొత్తం గేమింగ్ సెక్షన్ అనేది, అంటే పిల్లలు ఆడుకునే ఉయ్యాలలు కానీ, స్లైడర్స్ కానీ, వాళ్ళకి సంబంధించినవన్నీ ఒకవైపు అయితే పెట్టారు. తర్వాత మనం పార్కులోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇది రైట్ సైడ్లో ఉంటుంది పిల్లల సెక్షన్ అనేది. తర్వాత లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఏముంటుందంటే పెద్దవాళ్ళు ఎక్సర్సైజెస్ చేసుకుంటారు కదా, ఆ సెక్షన్ అంతా ఉండిందనమాట. అది మీకు లాస్ట్లో కనిపిస్తుంది. ఇంక ఇప్పుడైతే మేము మొత్తము పార్క్ అంతా ఎలా ఉంది, లోపల రాక్ గార్డెన్స్ అన్నారు కదా, అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అలా చిన్నగా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నేను చూడగానే నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇన్ని రోజులు నేను ఎందుకు రాలేదు ఇక్కడికి అనిపించింది. అంటే మా చెల్లి వాళ్ళు కాల్ చేశారు, ఒకసారి రావచ్చు కదా, చాలా బాగుంటుంది అన్నారు. కానీ మేము ఏముంటుంది, నార్మల్ పార్కే, అంతలక్క ఎలా ఉంటుంది అలానే ఉంటుంది కదా అనుకొని మేము వెళ్ళలేదు. సరే ఇప్పుడు కుదరలేదు, నెక్స్ట్ టైం వస్తాంలే అని చెప్పామన్నమాట. అందుకు ఇంకా ఈసారి కుదిరి ఇంకా వెళ్ళాము. అయ్యో ఇంతకు ముందే వచ్చి ఉండాల్సింది అని అనిపించింది. చూడండి ఈవినింగ్ టైం సన్సెట్ ఎంత చక్కగా ఉండిందో కదా. తర్వాత ఇంకా మేము ఇలా అయితే వాక్ చేసుకుంటూ మొత్తం అసలు గార్డెన్ అంతా ఎలా ఉంది అని చెప్పేసి చుట్టూ తిరుగుతూ ఉన్నాము. సో మాతో పాటు మీరు కూడా ఈ రాక్ గార్డెన్స్ ఎలా ఉంది అనేసి చూసేయండి.
నేను చెప్పాను కదా, ఒకవైపు పిల్లలకి ఆడుకోవడానికి, ఒకవైపు పెద్దలు ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి ఉంది అని చెప్పాను కదా, అది ఇదేనన్నమాట. చూసారా పార్క్ ఎలా అనిపించింది మీకు? అక్కడక్కడ ఉడతల చెట్ల మీద నుంచి దూకుతూ, అక్కడక్కడ కాయల్ని అలా కొరుక్కుంటూ, ఇంకా పిట్టలు ఆ చెట్టు మీద అటు ఇటు వాలుతూ ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి చాలా బాగా అనిపించింది కదా. ఇంకా ఇలాంటి స్పాట్స్ ఒక 2 ఉన్నాయన్నమాట. ఈ స్పాట్స్లో ఫొటోస్ చాలా బాగా తీసుకుంటారు, ఇంకా వీడియోస్ కానీ ఫొటోస్కి కానీ. ఇంకా మెయిన్గా అయితే బర్త్డేస్కి అయితే ఫోటోషూట్స్ చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇక్కడ. నిజంగా చాలా వర్త్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఫోటోషూట్స్ చేయించుకుంటే ఆ చుట్టూ ఉన్న ఆ గ్రీనరీ కానీ చాలా బాగా సెట్ అవుతుంది దేనికైనా కూడా. సో మీలో ఎంతమంది ఈ రాక్ గార్డెన్స్ వచ్చారు అంటే ఇప్పటి వరకు మీరు నా వీడియోలో ఈ రాక్ గార్డెన్స్ చూశారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.